పిల్లల కోసం ఈజీ స్నాక్ రెసిపీ చెప్తాను చూడండి. గవ్వలండి. చక్కెర గవ్వలు ఉంటాయి, బెల్లం గవ్వలు ఉంటాయి. కానీ మా పిల్లలు మాత్రం చక్కెరతో చేసినవి తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా తీసుకున్నానండి. మీరు డబల్ ద క్వాంటిటీస్ కూడా తీసుకోవచ్చు. 1 కప్కి 1/4 కప్ గీ వేసుకున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం పిండిని ఇలా ఉండలాగా కడితే అలా రౌండ్గా ఉండలాగా ఉండాలండి. పిండి అలా విడిపోయింది అనుకోండి, ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నాకు మాత్రం ఇది సరిపోయిందండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపొద్దండి. నార్మల్గా పైన కలుపుతూ ఉండాలి. అలా కలిపాక ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. పెట్టేసుకున్నాక మనము ఈ గవ్వలు చేసుకున్న పీట ఉంటుంది కదా, దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసి రౌండ్ బాల్ లాగా వేసుకొని దానిపైన ఒత్తి ఇట్లా స్లైడ్ చేసేస్తే అంతే అండి, ఈజీగా అయిపోతుంది. మన దగ్గర ఈ గవ్వల పీట లేకపోతే మన ఇంట్లో జాలికరీట ఉంటుంది కదండి, దానిపైన చేస్తే కూడా వస్తుంది. అవి అన్నీ అలా చేసి పెట్టుకున్నాక కడాయిలో ఆయిల్, డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, 15 మినిట్స్ దాకా టైం పడుతుందండి ఇవి వేగడానికి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి. ఇంకా కొంచెం ఎక్కువసేపు పెడితే అవి బ్రౌన్ కలర్గా అయిపోతుంది. గవ్వలు ఇదే స్టేజ్లో తీసేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు పాకం కోసమని ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ తీసుకున్నానండి. షుగర్లో ఓన్లీ వాటర్ ఎన్ని పోసుకోవాలంటే ఓన్లీ షుగర్ తడిచేటంతనే పోసుకోవాలండి. అది పాకం రావాలండి, లేత తీగ పాకం రావాలి. చూసారా ఎలా వస్తుందో స్ట్రింగ్? అలా వచ్చాక ఈ గవ్వలు అనేటివి అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అందులో నాననిచ్చి తీసేసుకోవచ్చండి. అంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది.